సార్ ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక నెల రోజులు అవుతుంది. ఈ నెల రోజుల పరిపాలన రావడంతోనే పెన్షన్లు పెంచారు. అదేవిధంగా పోలవరాన్ని ఏ విధంగా సమీక్షించారు. అదేవిధంగా అమరావతి ప్రతి ఒక్క శాఖ మీద ఆయన మీద దీన్ని చూస్తున్నారు. అదేవిధంగా నెల రోజులు కడగలి లోపల వైసీపీ వాళ్ళు ఒక మాట అంటున్నారు. అమ్మకు వందనం అనే కార్యక్రమం మీద ఒక పిల్లలకే ఇస్తారు, ఇద్దరు పిల్లలకు అని చెప్పేసి ఒక అసత్యపు వాదాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అయిపోతుంది. ఏదైతే గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని చెప్పని హామీ ఇచ్చారో ఆయన రావడంతోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4,000 పెన్షన్ని ఒకేసారి పెంచడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ నెలలో అయితే నేను అధికారంలోకి వస్తే 4,000 రూపాయలు చేస్తానన్నారో ఏప్రిల్, మే, జూన్ ఏప్రిల్లో ఆయన చెప్పడం జరిగింది ఒక బహిరంగ సభలో. అప్పటి నుంచి ఆ 1,000 రూపాయలు ప్రతి నెల 1,000 అలాగే మొన్న నెల జూన్ నెలలో 4,000 రూపాయల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇదే గత సైకో ముఖ్యమంత్రి 2,000 రూపాయలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ని 1,000 రూపాయలు చేశారు. అలాగే 1,000 రూపాయల పెన్షన్ని ఎమ్మటనే 2,000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గతంలో నేను 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పేసి అని అధికారంలోకి వచ్చేప్పుడు 2019. కానీ ఆ 1,000 రూపాయల పెన్షన్ పెంచడానికి ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి ఆ 4 సంవత్సరాలు పట్టింది. ప్రతి సంవత్సరం 250. ఇది ప్రజలందరూ గమనించారు. అలాగే ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆయన వచ్చి అధికారంలో రాగానే ఎమ్మటనే 1,000 రూపాయలు పెంచి ఆ రోజు గత నెలలో ప్రతి రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక పండగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే ప్రతి ఒక్కల అవ్వలకి తాతలకి అలాగే భర్త చనిపోయిన వితంతువులకు కూడా 7,000 రూపాయల పెన్షన్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఎంత ఆనందపడ్డారంటే అది ఈ జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ముందు ఈ పేటీఎం బ్యాచ్కి ఒకటే తెలుసుకోవాలి. ఆ పరిపాలన చేతకాని వాడికి పరిపాలించే వ్యక్తికి తేడా చూసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్నారు. ఆయన ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. అదే 2019 ఈ జగన్మోహన్ ప్రభుత్వంలో ఇసుకని దోపిడీ చేశారు ఈ వైసీపీ నాయకులు. గతంలో టాటా ఇసుక తెచ్చుకోవాలంటే 8,000 నుంచి 10,000 దాకా ఉండేది. అదే లారీ ఇసుక తెచ్చుకోవాలంటే 40 నుంచి 50,000 దాకా ఉండేది. కానీ ఈ కొత్తగా వచ్చిన ఇసుక విధానం ద్వారా ట్రాక్టర్ 4.5 టన్నులు ట్రాక్టర్ 1,385 రూపాయలు అయింది. కానీ ఈ పేటీఎం బ్యాచ్ మాత్రం టన్నుకి 1,380 తీసుకున్నారని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా అబద్ధం. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, టన్నుకి 88,000 రూపాయలు ఇచ్చారు. ఒక ట్రాక్టర్ 4 టన్నులన్నర పడుతుంది, దానికి 1,385 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అది కూడా రవాణా ఖర్చులు. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. పేటీఎం బ్యాచ్కి ఏం పని లేదు. ప్రజలు ఇప్పటికీ బుద్ధి చెప్తున్నా కూడా ఈ నాయకుల్లో బుద్ధి రాలేదు, ఈ పేటీఎం బ్యాచ్కి కూడా బుద్ధి రాలా. అలాగే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం ప్రతి ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకి 18-19 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డలకి 1,500 రూపాయలు ఇస్తానన్న మాట ప్రతి ఒక్కరికి చెప్పారు. కానీ ఈ పేటీఎం బ్యాచ్ ఇంకా నెల రోజులు కూడా రాలేదు. గవర్నమెంట్ వచ్చి ఇంకా ఇవ్వలేదు, ఇంకా మీకు రాదు, ఇంట్లో ఒకరికే కుటుంబంలో ఒకరికే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. దీనికోసం ఇంకా ఇది ప్రాసెస్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, రానున్న 100 రోజుల్లో గవర్నమెంట్ ఏర్పడిన 100 రోజుల్లో ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు మొత్తం అందరికీ అందుతాయని చెప్పేసి వాగ్దానం చేశారు. ఆ విధంగానే అడుగులు పడుతున్నాయి, అడుగులు వేస్తున్నారు కూడా. అలాగే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో తానాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే ఈ చెత్త ముఖ్యమంత్రి, ఈ తొగ్లక్ ముఖ్యమంత్రి వచ్చి అన్నా క్యాంటీన్లు మొత్తం ధ్వంసం చేశాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ ఆగస్టు 15 నుంచే అన్నా క్యాంటీన్లు ఏర్పాటు అవుతాయని చెప్పేసి మనకి చెప్పడం కూడా జరుగుతుంది. మీరు సిగ్గు తెచ్చుకోండి. మీ ఉనికిని మీరు కాపాడుకోవడానికి మళ్ళీ మీరు అసత్య ప్రచారాలు చేసి మళ్ళీ ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలని చూస్తున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలు మీ మాటలు ఇంకా నమ్మే పరిస్థితిలో లేదు. మీకు
మీ సైకో జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంకొక అవకాశం ఇచ్చే అవకాశం కూడా లేదని చెప్పేసి అని ముందు మీరు తెలుసుకోండి. మీరు ఎన్ని విధాలుగా అసత్య ప్రచారాలు చేస్తున్నా రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈ కూటమి కూడా ఏదైతే కూటమితో ప్రభుత్వం ఏర్పడిందో ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ మీరు చూసుకుంటే వీళ్ళు ముగ్గురు ఒక ఐక్యమత్యంతో రాష్ట్ర ప్రజలకు ఏం చేయగలుగుతాం, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి అని సంకల్పంతో ముందుకు నడుస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి.